మీడియా మిత్రులందరికీ నమస్కారం చెప్పవచ్చు. ముఖ్యంగా వైశ్య వికాస వేదిక తీసుకున్నటువంటి కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వైశ్య జాతి దాదాపుగా సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి నివేదిక ప్రకారం 5% ఉందని చెప్పి అనధికార వర్గాల పోవట. మరి 5% జనాభా ఉన్నటువంటి వైశ్య జనాభాకు రాజకీయపరమైనటువంటి వాటా ఎక్కడ కూడా ఏ పార్టీలు కల్పించలేదు. మరి ఈరోజు మేము ఏకైక డిమాండ్ ఏంటంటే మా వైశ్యుల గురించి వైశ్య కమిషన్ ఏర్పాటు చేయాలి. వైశ్య కమిషన్తో పాటు ఈడబ్ల్యూఎస్ ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ధరలో దాంట్లో ఉన్నటువంటి అగ్రవర్ణాల కోసం ఈడబ్ల్యూఎస్ 10% ఇస్తే దాంట్లో ఉన్నటువంటి జనాభా తమాషా ప్రకారం ఆ వాటాని భారత రాజ్యాంగం ప్రకారం భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం మరి జనాభా తమాషా ప్రకారం రాజకీయ వాటా కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద పాలకుల మీద ఉండాలి. మరి అదే అంశాన్ని తీసుకొని ఈరోజు ఈడబ్ల్యూఎస్ కింద ఉన్నటువంటి జనాభా వర్గీకరణ చేయాలి, దాంట్లో ఏబిసిడి వర్గీకరణ చేయాలని చెప్పి మా వైశ్య వికాస వేదిక డిమాండ్ చేస్తుంది. ప్రప్రదంగా ఒక వైశ్య కమిషన్ ఏర్పాటు చేస్తే అట్టడుగున ఉన్నటువంటి నిరుపేద వైశ్యులకు న్యాయం జరిగే విధంగా ఉంటుంది, వారికి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ పెరిగే విధంగా ఉంటుంది, ఒక ఆత్మ గౌరవాన్ని ఇచ్చినట్టు అవుతుంది. దాంట్లో భాగంగానే హక్కుల సాధన కోసం కృషి చేసే విధంగా ఉంటుందని చెప్పి వైశ్య కమిషన్ ఏర్పాటు చేయాలని ఉంటుంది. ఇంకొక అంశం ఏంటంటే ఒక వైశ్య కార్పొరేషన్. ఈరోజు అన్ని కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి ఘనత తెలంగాణ రాష్ట్ర సమితి ముఖ్యమంత్రి వారిలో గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు ఉన్నారు. బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, ఎంబీసీ కార్పొరేషన్, అగ్రవర్ణాల పరిశీలించారు, అలాగే బ్రాహ్మణ పరిశీలన గురించి. అంటే అన్ని వర్గాలకు దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 90 నుండి 100 కులాలకు ఆత్మ గౌరవ భవనాలను కట్టినటువంటి నేపథ్యంలో ఈ రోజు వరకు ఆ పేపర్ మీద ఉన్నటువంటి వర్గేజెస్ 5 ఎకరాల భూమి ఇచ్చారని చెప్పినటువంటి నేపథ్యంలో ఆ భూమి ఎక్కడిచ్చారో మా సంఘ నాయకులకు తెలియదు, మాకు తెలియదు, ఆ జీవం ఉందా లేదా తెలియనటువంటి డోలాయమైన పరిస్థితుల్లో మేము ఉన్నాం. దానికోసం ఏం చెప్తున్నామంటే 2018లో 2వ పర్యాయ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి పిలువ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వైశ్యులకు ఒక వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పినటువంటి సందర్భాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు. దాని ద్వారా రావచ్చు, లేకపోతే తెలంగాణ రాష్ట్రం నుండి రెండోసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక 5 కార్పొరేషన్ చైర్మన్లు, ఒక ఎమ్మెల్సీ, ఒక 11 మంది మున్సిపల్ చైర్మన్ ఇచ్చినటువంటి ఘనత కూడా బీఆర్ఎస్ ఉన్నది. కానీ మరి అక్కడ ఉన్నటువంటి పేదలకు న్యాయం చేసే విషయంలో మరి ఇంతకుముందు సోదరుడు అన్నాడు, తెలంగాణ ఉద్యోగంలో పనిచేసినటువంటి సోదరులకు ఎవరు కూడా తెలంగాణ రాష్ట్ర సమితిలో మరి వైశ్య కమిటీకి సంబంధించినటువంటి పదవులు రాలేదు. కానీ ఇక్కడ పనిచేసినటువంటి నేపథ్యంలో పదవుల కోసం కాదు, తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా పనిచేసినటువంటి బాధ్యత మేము ఉన్నాం. కేసీఆర్ గారు చాలా సభలో చెప్తారు, కోటి నుంచి బొమ్మటి కొనుక్కోమని, కొనుక్కోవచ్చు అని చెప్తారు. మేము కోటి ఇవ్వాల్సిన పని లేదు, మనం కొనుక్కోవాల్సిన పని లేదు, తెలంగాణ రాష్ట్ర సమితికి మద్దతుగానే ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగానే ఉన్నాం. మరి వైశ్యులంతా ఏకదాటిగా ఉన్నారు, కానీ వైశ్యులో ఉన్నటువంటి నిరుపేదలు పట్టించుకోవాల్సినటువంటి బాధ్యత మరి కేసీఆర్ గారు ఉంది. ఈడబ్ల్యూఎస్ వర్గీకరణ చేయండి, వైశ్య కమిషన్ ఏర్పాటు చేయండి, జనాభా దామాషా ప్రకారం రాజకీయాల్లో వాటా కల్పించండి. అలాగే విదేశీ విద్యా విధానంలో మరి మా యొక్క విద్యార్థులు ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా విదేశాలకు పోయి చదువుకునేటువంటి పరిస్థితి మరి వైశ్య కమిటీలో ఉన్నారు. అప్సప్ చేసుకొని పోతున్నటువంటి నేపథ్యంలో మరి బ్రాహ్మణ పరిషత్ మిగతా బీసీ కార్పొరేషన్ ద్వారా ఇస్తున్నటువంటి విదేశీ విద్యా సహాయం ఏదైతుందో మాలో ఉన్నటువంటి నిరుపేద వైశ్యులకు కేటాయించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పి సభ ద్వారా గుర్తు చేస్తున్నాం. అదే కాకుండా బీసీ బంధించరు, దళిత బంధించరు, మా కులవృత్తి అనేది ఈరోజు మొత్తం పోయినటువంటి నేపథ్యం. కులవృత్తులు పోయినాయి. ఎఫ్డీఏలు ఎప్పుడైతే వచ్చినాయో, మార్కులు ఎప్పుడు వచ్చినాయో, మార్క్స్ వచ్చినాయో, కులవృత్తులు ఎవరు ఎక్కడ చేసుకున్నా, ఏ కులం ఉన్నా ఆ రోజుల్లో వైశ్య కులం అంటే కిరాణా షాపు వ్యాపారం చేస్తున్నటువంటి గ్రామీణ పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ఆ కులవృత్తి పోయింది. మరి ఆ కులవృత్తిలో పనిచేసేటువంటి మన నిరుపేద వైశ్యులకు ఒక వైశ్య బంధు కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో మరి మన సమగ్ర కుటుంబ సర్వే ద్వారా చేసినటువంటి సర్వే ఏదో జనాభా దామాషా ప్రకారం రాజకీయాల్లో వాటా ఎవరి జనాభాకు ఆ వాటా వస్తే చట్టసభలో పనిచేసేటువంటి నాయకత్వం ఉంటే ఆ కులానికి ఒక భరోసా ఉంటుంది. మరి ఆ కులం ద్వారా ఆ సమాజం బాగుపడుతుంది. మరి నిన్న మొన్ననే కేసీఆర్ గారు ఇంకోటి బృహత్తర కార్యక్రమం తీసుకున్నారు. ముస్లిం మైనార్టీలకు దాదాపుగా 20 లక్షల జనాభా ఉందని చెప్పినటువంటి నేపథ్యంలో మైనార్టీ కార్పొరేషన్ నుండి ఒక 2,000 కోట్లని రిలీజ్ చేసింది. మేము కూడా చేస్తున్నాం. అన్ని కులాలని సమపాలన చూస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి మీరు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో మరి మేము కూడా నిరుపేద వయస్సులు ఉన్నది కాబట్టి
మాకు కూడా ఆ కార్పొరేషన్ ద్వారా వైశ్య కమిషన్ ద్వారానో వైశ్య కార్పొరేషన్ ద్వారానో మా వైశ్య బంధు కల్పించి రాజకీయాల వాటా కల్పించి మరి అన్నింటిలో కూడా మేము కరువుకాకులాగానే ఉపయోగపడుతున్నాం తప్ప రాజకీయ వాటా లేదని చెప్పేటువంటి నేపథ్యంలో కనీసం 1000 కోట్లతో ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి సభాముఖంగా డిమాండ్ చేస్తుంది. కార్పొరేషన్ ఒకటి జిల్లా ప్రశ్న కాదు, మాకు కమిషన్ కావాలి. అట్టడుగున ఉన్నటువంటి దళిత సమాజాన్ని ఒకవేళ ఎక్కడైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే వారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో మరి ఆర్టికల్ 14 ప్రకారం రాజ్యాంగంలో ఏ కులాన్ని తిట్టినా అదే ఆర్టికల్ అదే చట్టం వర్తిస్తుంది. మరి వైశ్యులు ఈరోజు గ్రామాలలో ఉన్నటువంటి నిరుపేద వైశ్యులు అక్కడక్కడ వారు పిలిచే విధానంలో కావచ్చు హ్యూమిలేషన్కు గురవుతున్నటువంటి నేపథ్యాన్ని కూడా మనం చూస్తున్నాం. మరి దానికోసం కూడా మరి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు చేసినటువంటి రాజ్యాంగం రాసినటువంటి పిదప ఆ చట్టాలను కూడా మా గౌరవం కలిగించే విధంగా ఉండాలని చెప్తున్నాం. మేము ఈరోజు ఆత్మగౌరవం హక్కుల సాధన దేని కోసం తీసుకుంటే ఆత్మగౌరవం కోసమే పనిచేసిన ఆత్మగౌరవం ద్వారానే భారతదేశ స్వతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత మరి గాంధీజీ గారు ఉంది. అదే ఆత్మగౌరవంతో పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. జస్ట్ బికాజ్ ఆఫ్ ఆత్మగౌరవం. ఆంధ్రుల ఆత్మగౌరవం దెబ్బతింటుందని చెప్పి మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీని దించినటువంటి ఘనత కూడా మరి ఎన్టీ రామారావు ఓన్లీ ఆత్మగౌరవం. అంటే మనం ఏ ఉద్యమం మొదలైనా తెలంగాణ రాష్ట్ర ఉద్యమం మొదలైనా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేస్తామంటే ఆత్మగౌరవం కోసమే పనిచేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ సమాజం ఆత్మగౌరవాన్ని కోల్పోతుంది. ఆత్మగౌరవం లేదు కాబట్టి ఆత్మగౌరవ అంశం మీద మనం ఈరోజు కార్యక్రమం ఇస్తున్నాం. అదే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ప్రక్రియలో కీలకంగా పనిచేసినటువంటి వైశ్యులు ఉన్నారు. దాంట్లో ఒక సమాజంలో గొప్ప వ్యక్తులు ఉన్నటువంటి ఒక జైలు మల్లయ్య ఉన్నాడు, ఒక భూపతి కృష్ణమూర్తి ఉన్నాడు, అట్లాంటి మహనీయులు ఉన్నారు. బాధ్యత కాకుండా తెలంగాణ ఉద్యమంలో చాలా సందర్భాల్లో విద్యార్థి అమరవీరులు చనిపోయారు. మా సమాజానికి సంబంధించిన వాళ్ళు కూడా 2 పిల్లలు దిలీప్ చంద్ర సంతోషం పెట్టిన అబ్బాయిలు కూడా తెలంగాణ రాష్ట్రం కోసం సమర్థలేదు. మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంది తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా పనిచేసినటువంటి వైశ్య జాతి ఉన్నది, వైశ్య కమ్యూనిటీ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకోనన్నా మీరు వైశ్య కమిషన్ ఏర్పాటు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పి మరొకసారి ముఖ్యమంత్రి గారు విన్నవిస్తూ మేము అన్ని సంఘాలు ఒకటే కాకుండా మా జనాభా కనీసం 25 లక్షల మంది జనాభా ఉందని చెప్తున్నటువంటి నేపథ్యంలో మరొకసారి తెలంగాణ రాష్ట్రంలో వైశ్యుల ఐక్యత చాటి చెప్పే విధంగా వైశ్య గర్జన కార్యక్రమాన్ని తీసుకుంటాం. అన్ని సంఘాలని కలుపుకొని ఏ సంఘం మాకు వ్యతిరేకం కాదు. ప్రతి కమ్యూనిటీలో సంఘాలు చాలా ఉంటాయి. దాన్ని అవేళలో చూసి మాట్లాడుతున్నటువంటి మిగతా సంఘాలు కూడా మేము ఈరోజు ఒకటే చెప్తున్నాం. గ్రామాల్లో పోయినట్లయితే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలతో కలిసి ఉండే సమాజం ఏకైక సమాజం వైశ్య సమాజం. వైశ్య జాతికి సంబంధించినటువంటి వైశ్యులు మాత్రమే అన్ని కులాలతో కలిసి ఉండే విధంగా ఉంటారు. కాబట్టి మేము ఒక్కడమే కాదు, మేము ప్రభావితం చేసేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు దాదాపు 50 నియోజకవర్గాల్లో 10,000 పైన ఓటర్లు ఉన్నటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి. 20,000 పైన వైశ్య జనాలు ఉన్నటువంటి ఒక 15 నియోజకవర్గాలు కీలకంగా పనిచేస్తాం. కీలకంగా మేము చెప్పడమే కాదు, మా షాపులలో పనిచేయచ్చు కావచ్చు, మా గుమస్తలు కావచ్చు, మాలో ఉన్నటువంటి మేము చెప్తే తినేటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి సమాజం కూడా ఉన్నది. దాన్ని ప్రభావితం చేస్తాం. మరి గెలుపడంలో మధ్యన 500 తోటి కూడా ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు, గెలిచిన వాళ్ళు ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కావచ్చు, పాలక పక్షం కావచ్చు, లేకపోతే మిగతా రాజకీయ పార్టీలు కూడా వైశ్య సమాజాన్ని వారి యొక్క డిక్లరేషన్ వాళ్ళ మేనిఫెస్టోలో వైశ్యులకు ఏం చేస్తామని చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అని చెప్పి మీ ద్వారా ఈ ప్రెస్ మిత్రుల ద్వారా మీకు తెలియజేస్తుంది. ఒకటే కాదు, మేము డబ్బులు అనే అగ్రవర్ణం అని చెప్పుకున్నటువంటి పరిస్థితుల్లో అధమవర్ణంలో మా వైశ్య జాతి ఉంది. ఎక్కడ కూడా మేము చెప్పుకునేటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు నలుగురు పిల్లలు చూస్తే ఒక ఎల్బీనా నియోజకవర్గంలో దాదాపు 250 మంది ఆటో డ్రైవర్లు వైశ్య సమాజానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. చాలా దిగులు గుమస్తాలుగా పనిచేస్తున్నారు. వరంగల్ కావచ్చు, నల్లగొండ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఉమ్మడి 10 జిల్లాల్లో బీడీ కార్మికులు కూడా నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి బీడీ వర్కర్స్ కూడా వైశ్యులు ఉన్నారు. చాలా మంది హైదరాబాద్ వైశ్యులు అంటే టికెట్ డబ్బులు ఉన్నాయి, డబ్బులు ఉన్న ఇంకా మీకు కావాల్సింది ఏముంటుంది? రాజకీయ వాటా ఎందుకు వెళ్ళదు? రాజకీయ వాటాతోటే కావాలి. రాజకీయ వాటా ఎప్పుడైతే వస్తుందో రాజకీయంలో ధర్మబద్ధంగా పరిపాలిస్తాం కాబట్టి ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉంటాం. లాభం తింటాము అని అన్యాయంగా మేము ఎవరు కూడా వైశ్య జాతి ఎవరికి అన్యాయం చేసేటువంటి దాఖలు లేదు. రాజకీయ పక్షంగా ఉండేటువంటి వ్యవస్థ వస్తే ఆ రాజకీయాల చట్టసభలకు మేము వారిని నింపేయగలిగితే, మా భార్య నింపేయగలిగితే తప్పకుండా మా సమాజానికి మేలు జరుగుతుందన్న ఉద్దేశంతో వైశ్య వికాస వేదిక నుండి మేము ఈ కార్యక్రమం ఇస్తున్నాం. త్వరలో అక్టోబర్ 1 ఆదివారం సాయంత్రం 4 గంటలకు సర్నార్ స్టేడియంలో ఒక వైశ్య గర్జన 1 లక్షల మందితో ఆ కార్యక్రమాన్ని నిర్వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పి ఈ కార్యక్రమంలో భాగంగా వైశ్య వికాస వేదిక నుండి ఒక మేధోవాదం చర్చ చేస్తున్నాం. సంఘాలతోటే కాకుండా, కిరాణా షాపు వర్కర్లతో కాకుండా, రైస్ మిల్లులతో కాకుండా మాలో ఉన్నటువంటి న్యాయవాదులు, మాలో ఉన్నటువంటి జర్నలిస్ట్ మిత్రులు, మాలో ఉన్నటువంటి ఉపాధ్యాయ మిత్రులు, మాలో ఉన్నటువంటి మేధావర్గాన్ని మొత్తం కూడా
కోరుకొని వైశ్య వికాస నుండి దాదాపు నెల రోజుల నుండి ఒక ఎక్సర్సైజ్ చేస్తుంది. అంటే మేలో మనం ఎక్కడ చేస్తున్నాం, ఎక్కడ ఉద్యోగాలు లేవు, విదేశీ విద్యలో ఎందుకు దూరకున్నాం, విదేశీ విద్య పోయేటప్పుడు ఉన్నటువంటి మన ఇండస్ట్రియలిస్ట్ పోతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి ఏ లాభాలు కావాలి, ఏ రకమైనటువంటి హక్కులు ఉన్నాయి ఆ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే దాంట్లో మేము కీలకంగా పనిచేయలేము. కానీ కార్పొరేషన్ ఇస్తే ఇంతకుముందు మిత్రులు చెప్పిన కార్పొరేషన్ ఇస్తే వాళ్ళ స్వలాభం కోసం తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసం సంబంధం లేనటువంటి వ్యక్తులు కార్పొరేషన్ ఇస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ సమాజం పట్ల వారికి అవగాహన ఉంది. కానీ మన కార్పొరేషన్ ఇచ్చినటువంటి వ్యక్తులు కూడా ఎక్కడ కూడా మన సమాజానికి ఉపయోగపడేటువంటి దాఖలాలు వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలు ఉండొచ్చు. వారికి ఇచ్చినందుకు ధన్యవాదాలు కేసీఆర్ గారికి. కానీ మాకు కావాల్సింది రాజకీయ వాటా కావాలని చెప్తున్నాం. ఆ రాజకీయ వాటా కోసమే పనిచేస్తున్నాం. దాని ద్వారానే వైశ్య కమిషన్ ఏర్పాటు చేస్తే అక్కడ ఉన్నటువంటి పేదలు ఎంతమంది ఉన్నారో ఒక జనాభా సమీకరణ తెలుస్తుంది, జనాల కులగణన జనగణన తెలుస్తుంది అన్న ఉద్దేశంతో ఈ వైశ్య గర్జనలు తీసుకున్నాం. వైశ్య వికాస వేదిక నుండి ఈ కార్యక్రమం చేస్తున్నాం. మేము ఎంతో మంది విద్యార్థులు దాదాపుగా వైశ్య వికాస వేదిక నుండి 4928 మంది విద్యార్థులకు మేము మెరిట్ స్కాలర్షిప్స్ ఇచ్చేదాన్ని కీలకంగా పనిచేసిన వాళ్ళకు ఒక ప్రశంసా పత్రాలు ఇచ్చడం. అదే కాకుండా ప్రభుత్వ ఉపాధ్యాయులు 1100 మందికి 3 సంవత్సరాల నుండి ఉత్తమ ఉపాధ్యాయులుగా మేము కార్యక్రమం చేస్తాం. వైశ్య వికాస వేదిక నుండి మాలో ఉన్నటువంటి పేద విద్యార్థులు ఉచితంగా వారికి విద్యను అందించేదాన్ని కూడా మా వైశ్య వికాస వేదిక కోసం పనిచేస్తున్నాం. ఇదే కాకుండా ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి ఏదైతే బాధ్యత ఉందో ప్రభుత్వం కల్పించేటువంటి సదుపాయాలు ఉన్నాయో ఆ సదుపాయాలు అట్టడుగున్న స్థాయిలో ఉన్నటువంటి వారికి అందరికీ కావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేనా వైశ్య కమిషన్ ఏర్పాటు దిశగా పనిచేస్తామని చెప్తూ ఈ వైశ్య గర్జన కార్యక్రమాన్ని అక్టోబర్ 1 ఆదివారం రోజు సాయంత్రం 4 గంటలకు సర్దార్ స్టేడియంలో దానికి అప్లై చేయడం కూడా జరిగింది. ఇంకా పర్మిషన్ రాలేదు. అక్టోబర్ 1 ఆ కార్యక్రమాన్ని తీసుకున్నాం. దానికోసమే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వైశ్య సమాజం గ్రామీణం నుండి లెక్కేసుకుంటే నగరం వరకు అందరూ కూడా ఎట్లా ఆదివారం అందరూ కూడా శాపం తీసుకొని ఒక దిగ్విజయమైనటువంటి సభని ఏర్పాటు చేసుకొని ప్రభుత్వానికి కావచ్చు, రాబోయే ప్రభుత్వానికి కావచ్చు, మేము మా జనాభా మా సంఖ్య ఓటు ద్వారా జరుగుతున్నటువంటి రాజకీయాలు ఉంటాయి కాబట్టి ఆ ఓటు విలువేదో చూపించే దగ్గర మా వైశ్య గర్జన చేస్తున్నామని చెప్తూ మరి ఈ అవకాశం కల్పించినటువంటి మా వైశ్య వికాస ట్రస్ట్ సభ్యులకు మరియు వివిధ సంఘాల నుండి ఇచ్చేసినటువంటి నేపథ్యం నుండి ఇచ్చేసినటువంటి మా వ్యక్తులకు మా వైశ్య సోదరులకి మరోసారి ధన్యవాదాలు. మీడియా వ్యక్తులకు ఈరోజు మా ఒక్క వైశ్య వికాస వేదిక నుండి జరిగేటువంటి వైశ్య గర్జన గోడ పత్రికని ఆవిష్కరించే దాంట్లో మన మీడియా వ్యక్తులు చాలా సహాయ సహకారాలు అందించాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి మీడియా ద్వారానే సోషల్ మీడియా కావచ్చు, ఇంకే మీడియా కావచ్చు, పత్రికా సాధనాలు ఏమైనా ప్రచార సాధనాలు ఏమైనా దాన్ని ఆదరిస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని చూస్తున్నాం. దీనికి ఇచ్చేసినటువంటి మీడియా వ్యక్తులందరూ కూడా ధన్యవాదాలు. అలాగే ఆ వైశ్య సోదరులను కూడా మరొకసారి ధన్యవాదాలు. అందరూ కూడా పైకి